ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఒక నిర్మాణ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు మనోళ్ళు. అంటే అదంటే అయిపోయింది. 2 రోజులకు ఒక్కసారి వాటర్ వదులుతారు. నీకు అదంతా వస్తాయా? నీకు ఈ రోజు వాటర్ అందకపోవడం కారణం అయ్యి ట్యాంకర్లే ఇటు ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోండి. ప్రాణాల కన్నా ముఖ్యం కాదు కదా. ఆపమంటే అంటే చట్టం నీకు లేదా? చెప్తున్నా, ఆపేయండి. మీకు ఎవరన్నా అడ్డు వస్తే కంప్లైంట్ ఇవ్వండి, మా పోలీసు వాళ్ళు. నాకు ఇమ్మీడియట్ గా నీళ్లు ట్యాంకర్లు ఇప్పుడు కావాలి. ఎస్సీ కాలనీలకు ఒక 2 ట్యాంకర్లు, అక్కడ ఓసీలకి 2 ట్యాంకర్లు. గోవిందో ట్యాంకర్లు ఎక్కడున్నాయి? ఇక్కడ నా దగ్గర ఉంది. పెట్టి తీసుకురా. ఎవడు అడ్డు వస్తాడు చూస్తాను. ఎవరికి ఎంత అధికారం ఉంటుంది? జనానికి లేని అధికారం ఏ నాయకునికి ఉంటుంది? మీరు అందరు ఇస్తేనే నాకు అధికారం వచ్చింది. వాడు ఎవడో అమ్ముకుంటుంటే మీ చేతకాంతాను. మరి 2 బోర్లు ఒక వారం, ఇంకొక 2 బోర్లు ఇంకొక వారం కంటిన్యూగా మాకు ఇచ్చిన తర్వాతే బయటకు వెళ్ళాలి. నేను ఒకటే చెప్తున్నానమ్మా, అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఎవరు ఆధీనంలో ఉందో ఆర్ఓ ప్లాంట్ మీరు ఆధీనంలో చేసుకోండి. ఎమర్జెన్సీ స్వాధీనం చేసుకొని ఫస్ట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీళ్ళు ఇచ్చేసి 2 రూపాయలు లేదు 10 రూపాయలు లేదు. ఫస్ట్ ఇది ప్యూరిఫై కావాలి. తర్వాత మీ పంచాయతీ నుంచి 2 ఆర్ఓ ప్లాంట్లకి ప్రతిపాదన మీరు ఎంతవరకు డబ్బులు పెట్టగలరు చూడండి. మిగతాది మీకు ఏది ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఇది కూడా వారం 10 రోజులు ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ. ఎందుకంటే అఫెక్టెడ్ ఏరియా కాబట్టి వెంటనే ఇక్కడ ఇమ్మీడియట్ గా చేయండి. తర్వాత ఊర్లో కూడా శానిటేషన్ కార్యక్రమం చేయండి. వీలైతే ఇంకొక ఇద్దరు పెంచుకోండి. ఏ రోడ్డు అవన్నీ నేను వేస్తా. ఫస్ట్ మీరు శానిటేషన్ చూడండి చాలు. 30 కుటుంబాలకి మనం ఆదుకుందాం అంటున్నాను. ఎస్, అది రావాలా? మాట్లాడట వాళ్ళు వీళ్ళు కాదు. ఇది తమ్ముడు, ఇది ఊరు కోసం అందరినీ చేస్తాను. ఈ రోజు ఆ పిల్లలు చెప్పారు నాది 20,000 నాది 50,000 అని. ఎందుకు చెప్తున్నారు? ఇది కులం కాదు, ఇది ఊరు ఒక కులం. ఊర్లో ఉన్న అన్ని కులాలని అన్నదమ్ములుగానే చూస్తాం. మేము మా పార్టీ సిద్ధాంతం అదే. మేమేమో కులాల మధ్య రాజకీయాలు పెట్టి పాపం కట్టుకోవాలనేటువంటి ప్రభుత్వం కాదు మాది. అంతే తప్ప పొద్దుటి నుంచి అన్నం వదిలేసి, ఇంట్లో పిల్లలు వదిలేసి, భార్యలు వదిలేసి ఇంకా దాన్నే దినచర్యగా భావించి తాగుతూ ఉంటే మన ప్రాణం మనమే తీసేసుకుంటాం. ఇప్పటికైనా దయచేసి అలాంటి అలవాట్లు దూరం కండి. ఒకవేళ మీకు కాలేదు, మేము దానికి అడిక్ట్ అయిపోయినాం సార్, బానిస అయిపోయినామంటే మీకు రీహాబిలిటేషన్ సెంటర్స్ కి నేను తీసుకెళ్తాను.